రమణ స్పీక్స్ నీట్. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలను మీరు నయానా భయానా ఏదో విధంగా లఘూహించుకొని చెట్టుకునే మాత్రాన బీఆర్ఎస్ పార్టీ బలైన పడే సమస్య లేదు. ఉద్యమ నేతైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కొరకు, తెలంగాణ సాధన కొరకు నిరంతరం శ్రమించినటువంటి శ్రేణులున్నారు. ఈ శ్రేణుల నాయకత్వం తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయడం ఖాయమని చెప్పని సందర్భంగా మనం చేస్తున్నాం. మాజీ మంత్రివర్యులు రాజశేఖర గౌడ్ గారు, ఉద్యమకారుడు, యువనేత పిల్ల శ్రీనివాస్ గారు, పాత్రికేయ మిత్రులకు, వీడియోగ్రాఫర్లకు కూడా నమస్కారం. నిన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి ఎంపికైనటువంటి జగిత్యాల ఎమ్మెల్యే వైద్య వృత్తిలో ఉన్నటువంటి సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కలవడం అనేది అనైతిక చర్యగా మేము భావిస్తున్నాం.